వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ప్రభుత్వం చేయకూడని పనులని చేస్తోందని, సంపద సృష్టిస్తామని చెప్పి సంపదను ఆవిరి చేస్తున్నారని అన్నారు. ఇసుక కూడా దోచుకుంటున్నారని అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే చేసిందని విమర్శించారు. అమరావతికి 1,00,000 కోట్లు తెస్తున్నామన్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోతుందా అని నిలదీశారు. వైసీపీ హయాంలో నాడు నేడు కింద ప్రారంభించిన విద్య, వైద్యం సంస్కరణలను కూటమి ప్రభుత్వం వచ్చాక గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు జగన్. ఇక వైసీపీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తాడేపల్లి నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేస్తోంది. అలాగే పలు విషయాలపైన కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, వైసీపీకి సంబంధించి ఇవాళ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే గత ఎన్నికల ఫలితాల అనంతరం వరుసగా ఆయన క్యాడర్తో పాటు లీడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నెల అటు క్యాడర్తో కానీ ఇటు లీడర్లతో కానీ ఒకరోజు ఆయన ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించి జగన్ 2.0 అంటూ ఆయన పరిచయం చేస్తూ వస్తున్న ఆయన తాజాగా ఇవాళ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భేటీలో అటు నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు డిజిటల్ బుక్ పేరుతో ఏదైతే వైసీపీ సంబంధించిన కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయో దానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఆయన గతంలో ప్రకటించిన విధంగా డిజిటల్ బుక్ ను కూడా లాంచ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఈరోజు సమావేశానికి హాజరైన అన్ని జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ తో పాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు దీంట్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమావేశంలో ఆయన పూర్తిగా ముఖ్య నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ఏదైతే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంలో ఇప్పటికే మనం గట్టిగా ఫైట్ చేస్తున్నాం, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు సూపర్ 6 కి సంబంధించిన హామీల వైఫల్యాన్ని కూడా ఎండగట్టాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కూటమి మోసాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లి పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పేసి ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ యూరియా కొరతకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం వచ్చినా ప్రశ్నించాలంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం ఏ రోజు కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా యూరియా కొరత లేదు, ఈ ప్రభుత్వం మాత్రం రైతులను విస్మరించింది అని చెప్పేసి చెప్తున్నారు. మెడికల్ కాలేజీల ఫైట్లకు సంబంధించి కూడా ఆయన గట్టిగా ఫైట్ చేయాలని మాత్రం ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఆయన గత ప్రోగ్రామ్స్ సమయంలో చెప్పారో అదేవిధంగా ఈ పోర్టల్ ఒకటి ఆయన లాంచ్ చేసిన పరిస్థితి ఉంది. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఈ డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఆయన ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడంతో పాటు యాప్ ను కూడా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యాప్ ద్వారా ఏదైతే ఈ వైసీపీ కార్యకర్తలకు సంబంధించి ఫిర్యాదులు దానికి కేంద్ర కార్యాలయానికి అనుసంధానం అయ్యేలా ఈ ఫిర్యాదులు ఈ డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు చేసుకోవచ్చు అంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ ఫోన్ నెంబరు అదేవిధంగా ఈ క్యూఆర్ కోడ్ తో పాటు వెబ్ పోర్టల్లో కూడా ఈ ఫిర్యాదులు చేసుకోవచ్చు అనేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు గంటన్నర పాటు పూర్తి స్థాయిలో దాదాపు ఈ 400 మంది వరకు హాజరైన ముఖ్య నేతలకు ఆయన ఈ దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇవాళ ఆయన పూర్తి స్థాయిలో తన విజన్ ను మరొకసారి ముఖ్య నేతలందరికీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం దాదాపు ఈ సమావేశాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ప్రస్తుతం కీలక నేతలు కూడా లోపల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. ఆయన అడిగి సార్ అంటే అసలు ఏం జరిగింది సార్, ఏం చెప్పారు జగన్ గారు? ఏం జరిగింది? శుభ్రంగా మంచి మీటింగ్ చెప్పారు, జాగ్రత్తగా పనిచేసుకోండి అని చెప్పారు, తొందరగా కమిటీలు పూర్తి చేయమని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీకు బాధ్యతలు అప్పచెప్పి
మీకు హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేయమంటే మీరు హుషారుగా ఎలా అయితే పనిచేస్తున్నారు, అలా కాకుండా మీకు ఏ హోదా ఇవ్వకుండా మీరు పనిచేయండి తర్వాత చూద్దామంటే మీ మనసు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, అలాగే గ్రామ స్థాయిలో కార్యకర్తలకు కూడా మీరు ఏ హోదా ఇవ్వకపోతే కనుక రోజు పార్టీ కార్యక్రమాలకి వాడుకుని హోదాలు ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. తొందరగా మనకి నవంబర్ మాసాంతంలోపు ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రామ స్థాయిలో స్ట్రక్చర్ బిల్డప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వండి. తద్వారా ఆటోమేటిక్గా మీకు గొప్ప సైన్యం తయారవుతుంది, వేల మంది సైన్యం అవుతారు మీకు. కాబట్టి తొందరగా పార్టీ స్ట్రక్చర్ పూర్తి చేయండి అని చెప్పారు. డిజిటల్ బుక్ ఒకటి లాంచ్ చేశారు అంటే దాని గురించి మీకు చెప్పిన సమాచారం, దాని గురించి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అనేది, అదే కార్యకర్తలకు ఒక శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అనేది. అంటే శ్రీరామ రక్ష అని పెడితే మళ్ళీ బీజేపీ పోవడం ఇంకోడో మతం గీతం అంటారు. కాబట్టి చెప్తాం మనందరం సాంప్రదాయబద్ధంగా మనం నమ్మేది శ్రీరామ రక్ష అంటే ఏంటి, ఎళ్లవేళ మనం నిశ్చింతగా ఉండటానికి ఆ నామాన్ని చెప్పిస్తాం శ్రీరామ రక్ష అని. ఆ డిజిటల్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా శ్రీరామ రక్ష లాంటిది. అంటే ఎవరైతే ఇవాళ గడిచిన సంవత్సరంన్నర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారో, వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారో, హింసిస్తున్నారో, హత్యాయత్నాలు చేస్తున్నారో, ఇలాంటివన్నీ కూడా ఫోటోలతో సహా అప్లోడ్ చేయటం. అలాగే ఏ అధికారులు అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారో, ఏ అధికారులు అయితే తమకు అన్యాయం చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా అప్లోడ్లో సర్వర్లో అవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా చట్టపరంగా ఎక్కడున్నా వారు రిటైర్ అయినా లేదా వారు రిటైర్ అయి వేరే రాష్ట్రాల్లో ఉన్నా లేదా వేరే దేశాల్లో ఉన్నా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి చట్టం చేత వారందరినీ కూడా శిక్షించేలాగా ఏర్పాటు చేసి తద్వారా కార్యకర్తల్లో ఒక సంతోషాన్ని, ఎస్ నాకు న్యాయం జరిగింది, నాకు అన్యాయం చేసిన వాడికి శిక్షించడం ద్వారా నాకు న్యాయం జరిగింది అనేటువంటి సంతోషం లభించేదానికి, న్యాయాన్ని అందజేసేదానికి వారికి తగిన ఏర్పాటు చేయటం అనేది ఈ డిజిటల్ బుక్ అనేటువంటి కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రీరామ్ రక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందాలో ఒకరిని కాపీ కొట్టడం అనేది మా చరిత్రలో లేదు. ఎవరిని కాపీ కొట్టే పరిస్థితి లేదు. భౌతిక దాడులు చేయటం, మర్డర్లు చేయటం, హింసించడం ఇట్లాంటివి ఉండవు. మాదంతా కూడా న్యాయం మేరకు, చట్టం మేరకు ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేట్టుగా, శిక్ష పొందేట్టుగా, శిక్షార్హుడిని చేసేట్టుగా ఖచ్చితంగా ఆ చట్టం మేరకు ఏదైతే సాక్ష్యాలు మా దగ్గర కార్యకర్తలు ఇస్తున్నారో వారి మేరకు న్యాయస్థానంలో నిలబెట్టడం ఖాయం. డిస్క్వాలిఫై చేస్తామంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అంటే రామారావు బొమ్మ పెట్టి గెలిచినటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా. 89 నుంచి 94 దాకా నందమూరి తారక రామారావు గారు 4 సంవత్సరాల 9 మాసాలు అసెంబ్లీ మొహం చూడలా, అసెంబ్లీ మెట్లెక్కల. కానీ ఆయన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నాడు. మరి రామారావు, అటువంటి రామారావు గారి కింద ఆయన బొమ్మ పెట్టుకు మీరు బతుకుతున్నారు కదా, ఆయన బొమ్మ పెట్టుకు మీరు ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఇప్పటికి చంపిన వాళ్ళు కూడా, అంటే ఆయన చావుకు కారణమైన వాళ్ళు కూడా దండలేసి దండాలు ఎడుతున్నారు కదా. 2 సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని, ప్రతిపక్ష హోదా తీసుకుని, పిఎల్ని తీసుకుని, అన్నీ తీసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల పాటు మానేశాడు కదా. మరి మీకు లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది తప్పు? అంటే మీరు చేయొచ్చు, జగన్ గారు చేయకూడదా? మీరు చేస్తేనేమో అది పెద్ద గొప్ప కార్యక్రమం, ఘన కార్యక్రమం, దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం. జగన్ గారు చేస్తే అదేదో తలకాయ ఉంచుకునే కార్యక్రమం. సిగ్గుండాలి కదా. అంటే సార్ మీరు అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అంటున్నారు, కానీ బుక్ అంటున్నారు, కానీ అధికారంలోకి ఎలా వస్తారని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. మళ్ళీ రానేమన్నా పవన్ కళ్యాణ్ లాంటి అధికారంలోకి రాగాలేంది. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అధికారం రావడం గొప్ప విషయం ఏంటి?
ఇది ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీటింగ్ కి సంబంధించిన సారాంశాన్ని ఇప్పుడే మాజీ మంత్రి పేరుని నాని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ డిజిటల్ బుక్ ద్వారా అన్యాయానికి అక్రమాలకి గురైన ప్రతి కార్యకర్తకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర కార్యాలయంలో అనుసంధానం చేయటం కోసమే తాము ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాం తప్ప రెడ్ బుక్ తరహాలో మాత్రం ఇది ఉండదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకునే చర్యలు మొత్తం నేతలకు జగన్ వివరించినట్టు మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.